నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. గోదావరి పుష్కరాల పనులకు శ్రీకారం చుట్టాం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. లేబర్ కోడ్లు అమలు చేయకుండా ప్రతిఘటించాలి. సిఐటియు జిల్లా మహాసభలో వక్తల పిలుపు. సీఎం చంద్రబాబు నిడదవోలు రాక ఏర్పాటు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 8వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళా బిల్లుల్లో బీసీ కోటా కల్పించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, నగరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫేజ్ 1 కింద 9.55 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేద పండితులు, వేద పాఠశాల విద్యార్థులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ రీతిలో మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగా పరిసర ప్రాంతాలు, ఆలయాల పునర్నిర్మాణ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన నాయకుడని, ఆయన సారథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నగరంలో 9.55 కోట్ల వ్యయంతో 6 దేవాదాయ సంస్థల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సంతోషదాయకమని మంత్రి పేర్కొన్నారు. ఆయా ఆలయాల కమిటీల చైర్మన్లు రెడ్డి మనీశ్వరరావు, వర్రి శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఆర్జేసీ వి త్రినాథరావు, రాష్ట్ర స్థపతి పి పరమేశ్వరప్ప, కేఆర్ఆర్సీ ఎస్డీసీ కె భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శేఖర్, ఎస్ఈ దుర్గేష్, డిసి రమేష్ బాబు, ఈవి సుబ్బారావు, ఉదయ్ కుమార్, కళ్యాణ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, విశ్వనాథరాజు, లక్ష్మీబాయి, నాగేశ్వరరావు, తారకేశ్వరరావు, వి శ్రీదేవి, రమేష్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి మొదలుపెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో 3 సమావేశాలు పెట్టడం జరిగింది. ఒకటి ప్రధాన కార్యదర్శి గారు అధికారులతో పెడితే, రెండవది సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు 12 మంది ఈ గోదావరి పుష్కరాల పరిధిలో ఉన్నటువంటి మంత్రుల్ని ఒక సబ్ కమిటీగా వేసి సెక్రటరీలని, మంత్రుల్ని కలిపి కార్యక్రమం పెట్టడం జరిగింది. కమిటీ చైర్మన్లు, బీజేపీ పార్టీకి నగర క్షేత్ర పాలకులు వేణుగోపాల స్వామి దేవస్థానం ఒక చైర్మన్, మిగిలిన కమిటీలు ఏదైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీగా కూటమి యొక్క నాయకులందరికీ కూడా గౌరవం ఇచ్చే విధంగా మొదటి సంవత్సరం లోపే 14 కమిటీల్లో కూడా సుమారు ప్రతి కమిటీకి కూడా 10 నుంచి 11 మంది, వారందరికీ కూడా కమిటీల్ని నామినేట్ చేయడం, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేసుకోవడంతో పాటు వారు ఆ యొక్క దేవస్థానం ఒక అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతోంది. గత 5 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలా కమిటీలు వేయడం లేదు. దేవాదాయ శాఖ ఒక ఏదైతే పవిత్రతను పరిరక్షించే కార్యక్రమాలు ఏనాడు కూడా జరగల. మంత్రి గారు, దేవాలయ మంత్రి గారు టోటల్గా అన్ని దేవాలయాలకి
నిధుల్ని వారు మంజూరు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పుష్కరాలకి కూడా మా యొక్క ఘాట్స్కి టీటీడీ తరఫున కూడా ఒక 200 కోట్లు ముఖ్యమంత్రి గారి ద్వారా ఇప్పించాలని నేను కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే పరమావధిగా అమల్లోకి తెచ్చిన 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి కార్మిక వర్గం ప్రతిఘటించేందుకు పోరాటాలు చేయాలని సిఐటియు 12వ జిల్లా మహాసభలో వక్తులు పిలుపునిచ్చారు. స్థానిక గోదావరి ఘటన ఉన్న వైఎంవిఏ హాల్ కామ్రేడ్ రోజాలోవా నగర్లో సెంట్రల్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ జిల్లా మహాసభ సోమవారం జరిగింది. ఈ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్తో పాటు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కార్మికులు వద్దన్నా వినకుండా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను బలవంతంగా అమల్లోకి తెచ్చిందని ఆరోపించారు. వీటిని ఎక్కడా అమలు చేయడానికి ప్రయత్నించినా కార్మికులంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిలో కీలుబొమ్మగా మారి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిఐటియు ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన్ని నిలబడి వారి సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, టి తులసి, బేబీ రాణి, ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ లేబర్ కోడ్తో అనుకుంది కార్మిక వర్గం చూస్తూ ఊరుకుంటుంది అని అనుకుంటున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సమ్మెలు చేయడం, సమ్మెలు ఆగిపోయేది మన అంగన్వాడీలు కావచ్చు, చేయడానికి ఏ పరిశ్రమలోనైనా ఏ సంస్థలోనైనా కానీ ప్రయత్నాలు చేస్తే మనం పెద్ద ఎత్తున ప్రతిఘటన చేయాలి. వాటిని అమలు కాకుండా మనం నిలబడాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో ఈ లేబర్ కోడ్ అమలుకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మొత్తం నాంది ఈ నెల 16వ తారీఖున ఇక్కడ రాజమండ్రిలోనే సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును జయప్రదం చేసి ఆ సదస్సు ద్వారా మనం రాబోయే కార్యాచరణకి కూనుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, ఇవాళ యుద్ధం ఒకటే కాదు, మన దేశం సంబంధించి ఒప్పందాలు అంటే మన టారిఫ్లు పెంచడం, ట్రంప్ ఒక దుర్మార్గంగా టారిఫ్లు పెంచడం, ట్రంప్ చెప్పిన దానికల్లా మోడీ ప్రభుత్వం తలాడించడం చూస్తూనే ఉంది. ఇది చెప్తూ ఉన్నాడు, మేము భారతదేశానికి రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి ఒక నెలల పాటు దిగుమతి చేసేటప్పుడు మేము అనుమతి ఇచ్చాము. దీని మీద మోడీ అయినా ఖండించాడా? ఖండించలేదు. చమురు మనం కొనుక్కుంటామంట, మనం కొనుక్కోవడానికి వాడు పర్మిషన్ ఇస్తాట, వాడేవాడు పర్మిషన్ ఇవ్వడానికి మనకి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు చారిత్రాత్మక నిడదవోలు నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా సీఎం నిడదవోలుకు విచ్చేస్తుండటంతో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మాలుకోడూరు చెరువు, చినకాశి రేవు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, మహిళా కళాశాల ప్రాంగణం, కరెంట్ ఆఫీస్ స్థలం, పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత ఏర్పాట్లపై సమీక్షించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పట్టణంలోని లయన్స్ హాస్పిటల్ సమీపంలోని మాలకోడూరు చెరువును, చినకాశీరేవు ప్రజావేదిక కోసం ప్రస్తుతం ప్రెస్ మీట్ జరిగిన ప్రాంతం, కార్యకర్తల సమావేశం కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రాంగణం, హెలిప్యాడ్ కోసం పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించమన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్, కమిషనర్ కృష్ణవేణి, పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేపు 18వ తారీఖున శనివారం నాడు స్వచ్ఛాంధ్రకి సంబంధించి ఏదైతే సాసా ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాము పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు ఎంచుకున్నారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా పరిశుభ్రత,
నీటి భద్రత, నీటి సంరక్షణ ఇలాంటి అనేక కార్యక్రమాలని ఈ మధ్యకాలంలో చేపడుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఒక పక్కన మనకి నీటి సంరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో పక్కన ప్రతి శనివారం కూడా, ప్రతి 3వ శనివారం థర్డ్ సాటర్డే ఈ స్వచ్ఛాంధ్రకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా చారిత్రాత్మక నిడదవోలు పట్టణానికి ముఖ్యమంత్రి గారు 18న వస్తున్నారు. ఆ సందర్భంగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలనేటువంటి అంశాల మీద కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ ఆర్డీ గారు, డిఎస్పీ గారు అందరం కలిసి విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఒక పక్కన పూర్తి స్థాయిలో మనం స్వచ్ఛతకు సంబంధించి చేయవలసిన కార్యక్రమాలు, ఇక్కడ మనకి మాలకోడు చెరువు అనేటువంటిది ఏదైతే ఉందో నిడదవోలు పట్టణంలో, ఆ చెరువుని, అదేవిధంగా మరో పక్కన చినకాశీ రేవుని, ఇలా 4-5 ప్రదేశాలను చూసాం. అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛతా కార్యక్రమాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా పూర్తిగా ఆలోచిస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారంలో రాజీ పడేదే లేదని, కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీటీడీ కళ్యాణ మండపాన్ని ఆనుకొని ఉన్న చర్చి రోడ్డులో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం అధ్యక్షులు వర్రె శ్రీనివాసరావు తదితర నాయకులు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పర్యటించారు. స్థానికులకు ఇబ్బందిగా మారిన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు 8వ వార్డులో హోల్డ్ కావాల్సిన పరిస్థితి ఉందని, అందువల్ల ఈ వార్డు డ్రైనేజీ పరంగా అత్యంత కీలక ప్రాంతంగా మారనుందన్నారు. గతంలో గంటల తరబడి నిలిచిపోయే డ్రైనేజీ నీరు ప్రస్తుతం 10 నిమిషాల్లోనే బయటకు వెళ్లే స్థాయికి తీసుకొచ్చామని, ఇప్పటికే ప్రధాన డ్రైన్లు, కనెక్టింగ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల గణనీయమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఇంకా సమస్య పూర్తిగా పరిష్కారం కావాలంటే కొన్ని కీలక ప్రాంతాల్లో డ్రైనేజీ విస్తరణ అవసరమని, ఇందుకోసం 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే 8వ వార్డులో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వెలగల నూకాలమ్మ డిమాండ్ చేశారు. బీసీల రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సూర్య హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో విద్యాపరంగా మంత్రి లోకేష్ తీసుకొస్తున్న సంస్కరణలు అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం దక్కుతుందన్నారు. సంఘ రాష్ట్ర యువజన అధ్యక్షుడు లద్దిక మల్లేష్ మాట్లాడుతూ, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యువజన విభాగాల కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సంఘ మండపేట అధ్యక్షుడిగా వాసంశెట్టి వెంకటరమణకు, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బి నాగవెంకట రమేష్ కు నియామక పత్రాలు అందజేశారు. వాడపల్లి వెంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాసరావు యాదవ్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన రజక కార్పొరేషన్ డైరెక్టర్లు దాలిపర్తి వేమన రమేష్లను సత్కరించారు. నాయకులు కెకే సంజీవరావు, హనుమంతరావు, కిరణ్ కుమార్, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా ఈ రోజు నుంచి ఉడతా నాగ వెంకట రమేష్ గారు రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడ్డారు. ఈ రోజు నుంచి బీసీ కుటుంబ సభ్యులుగా మాతో పాటు ఉద్యమంలో భాగస్వామి అవుతారని తెలియజేస్తున్నాం. జై బీసీ, జై బీసీ ఐక్యత.
ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖను పిలిచి అనేక అవకాశాలు కల్పిస్తాం బీసీలకి, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి అని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగా మేము 100 నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి కూటమి గెలుపుకు ఎనలేని కృషి చేయడం జరిగింది. ఖచ్చితంగా మాట ఇచ్చిన ప్రకారం నామినేట్ పదవుల్లో వాటాలు కానీ, అలాగే చట్టసభల్లో వాటాలు కానీ సుమారుగా 40 మందికి బీసీలకి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చారు, ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, రాజ్యసభలో స్థానాలు ఇచ్చారు, 56 కార్పొరేషన్ చైర్మన్లు, అలాగే నామినేట్ పదవుల్లో వాటా ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో రక్షణ చట్టం కల్పిస్తామో బీసీలకని, ఖచ్చితంగా రక్షణ చట్టం కల్పించడానికి మేమందరం కూడా ప్రతిరోజు ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. మొన్న మహిళా మూర్తులకు ప్రధాని మోదీ ఇచ్చిన మాట ప్రకారం 33% రిజర్వేషన్ బిల్లు 2-3 రోజుల్లో పార్లమెంట్ ముందుకు వస్తుందని, చిరకాల వాంఛ దశాబ్దాల కోరిక అయిన భారతదేశం మహిళల తరపున ప్రధాని మోదీకి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం బీజేపీ పనిచేస్తుందని, మహిళలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపించే విధంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కితాబిచ్చారు. లింగ నిర్ధారణ పరీక్షలు అధికంగా ఉన్న దేశంలో ఆడపిల్ల లక్ష్మీదేవిగా పరిగణించే విధంగా సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రధాని మోదీ ప్రవేశపెట్టారన్నారు. మహిళలను కలుపుకొని వెళ్తే ఆర్థికంగా సామాజిక పరంగా సమాజం ముందుకు వెళుతుందని, రాజకీయంగా మహిళలను ముందుకు తీసుకురావడం ముఖ్యమన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని దశాబ్దాల కోరిక అన్నారు. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య, పాలడుగుల సీనియర్ నాయకురాలు రేలంగి శ్రీదేవి, తాడిమళ్ల విజయవాణి, విజయలక్ష్మి, గంటా స్వరూప, పిడికిట శ్రీదేవి, నర్సిపల్లి హారిక, మద్దిపాటి స్వర్ణ, రజని, సూర్య, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. దానికి కూడా రెమెడియల్ మెజర్స్ తీసుకుంటారు. రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ఆన్ పార్ విత్ ఉత్తర భారతదేశం ఇచ్చేటువంటి అవకాశం ఉందండి. అన్యాయం జరిగేటువంటి పరిస్థితి, ఆందోళన ఉంది. మేమందరం కూడా ఆందోళన చెందాము, మేమందరం కూడా మా నాయకులతో మాట్లాడాం. బట్ ఈ చర్చల మాధ్యమంగానే వారు గుర్తించారు విషయాన్ని, అండ్ దానికి పరిష్కారాన్ని కూడా త్వరలో మనకు అందిస్తారు. ఇప్పుడు అందుకనేనండి, ఇప్పుడు మీరు అనేది ముద్రాలోను వాటికి సంబంధించి ఏదో క్వెరీ పెడుతున్నారు అనేది మీరు చెప్తున్నారు. నిన్ననే నేను ముంబైలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో బ్యాంకులకు కూడా రేజ్ చేసినటువంటి ప్రశ్న ఇదే. అందులోనూ మహిళా సాధికారత మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇంత దృష్టి కేంద్రీకరిస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి మహిళలకు ఇచ్చేటువంటి రుణాలు మీరు అన్యాయం చేయకూడదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాకు కింద నుండి క్షేత్రస్థాయి నుండి ఆ రకమైనటువంటి రిపోర్ట్ రాలేదు అని సీజీఎం లెవెల్లో చెప్పడం జరిగింది. మేము వెంటనే వారిని ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. నగరంలో వీధి కుక్కల నియంత్రణతో పాటు బిచ్చగాళ్లను బెగ్గర్స్ హోమ్కు తరలించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్పొరేషన్ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని పీస్ ఫర్ పీపుల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కలిసి సోమవారం కార్పొరేషన్ పీజీఆర్ఎస్ లో డిప్యూటీ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కార్పొరేషన్ వద్ద లంకా సత్యనారాయణ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇంటి నుంచి బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం బిచ్చగాళ్లను బెగ్గర్స్ హోంలో ఉంచాల్సి ఉన్న అధికారులు అటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. విచ్చలవిడిగా ముఖ్య రహదారుల్లో తిరగటం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని, కొందరు నేరస్తులు బిచ్చగాళ్ల ముసుగులో తప్పించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే పరిశుభ్రత అవార్డు గెలుచుకున్న కార్పొరేషన్ ఈ సమస్యలపై వెంటనే దృష్టి సారించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరారు. కార్యదర్శి దేవతా సుధాకర్, ఉపాధ్యక్షులు గువ్వల వెంకటేశ్వరరావు, చల్లకాలి వెంకట రామరాజు, కోశాధికారి షిరికి నాయుడు, పమిడిపాటి కోటేశ్వరరావు, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు పాల్గొన్నారు.
చెప్పండి సార్. తరఫున వాళ్ళ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిప్రజెంటేషన్ కారణం ఏంటంటే సుప్రీంకోర్టు 2025లోనే బెగ్గర్స్ కోసం, వీధి కుక్కల కోసం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది జడ్జిమెంట్ ఇచ్చారు. దాన్ని ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి సిటీస్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో పరిధిలో కానీ నిరాశ్రయులకి ఆశ్రమాలు నిర్మాణం చేసి వాటిని బెగ్గర్స్ అనే వాళ్ళు బయట తిరగకుండా ట్రాఫిక్ కానీ వాటికి కానీ అంతరాయం కలిగించకుండా ఉండడం కోసం వాళ్ళకి షెల్టర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే ఆర్డర్ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు ప్రభుత్వ అధికారులు. మరి అది ఒకటే కాకుండా ఇవాళ విచ్చలవిడిగా దేశవ్యాప్తంగా కుక్కలు విరుచుకుపడి పసిపిల్లల ప్రాణాలు తీస్తూ పెద్దవాళ్ళని వాహనాల మీద వెళ్తున్నటువంటి వాళ్ళని కానీ నడిచి వెళ్తున్నటువంటి వాళ్ళని కానీ వాళ్ళ మీద పడి కరిచి చాలా ప్రమాదానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. వాటి మీద కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కుక్కల్ని వేరే ఒక చోటకి తరలించి జనసంచారం లేనటువంటి చోటుకి తరలించి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాజమండ్రి గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతాల సురేష్, జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు పాల్గొన్నారు. దగ్గుపాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ విద్య ఎంతో అవసరం, కానీ పిల్లల సంపూర్ణ అభివృద్ధికి క్రీడలు అత్యవసరమన్నారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడల ద్వారా లభించే ఆత్మస్థైర్యంతో జీవితంలో విజయవంతంగా ముందుకు సాగేందుకు తగిన మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. బీజేపీ ఎల్లప్పుడూ క్రీడలను ప్రోత్సహించడానికి ముందుంటుందని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి, రేలంగి శ్రీదేవి, అడవాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కూరగంటి సతీష్, ఆకుల శ్రీధర్, మట్టాడి రమణ, దున్న సుమన్ బాబు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవాల్లో భాగంగా రాజమండ్రి జోన్లో కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త కబడ్డీ పోటీలు. ముఖ్యంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి అద్భుతంగా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క విధంగా నిర్వహించుకునే విధంగా గోదావరి జోన్లో కబడ్డీ పోటీలు 22వ తారీఖు వరకు జరుగుతాయి. అలాగే విశాఖపట్నంలో సమత రన్ పేరు మీదట యూనిటీ రన్, ముఖ్యంగా పెద్ద ఎత్తున జై భీమ్ నినాదాలతో విశాఖ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున యూనిటీ రన్ ఉంటుంది. అలాగే విజయవాడలో పెద్ద ఎత్తున డప్పు కళాకారులు సుమారు 10,000 మందితో డప్పు కళాకారుల యొక్క ప్రదర్శన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులిచ్చే విధంగా ఒక కార్యక్రమం. అలాగే తిరుపతిలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్, అలాగే కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అంబేద్కర్ గారికి వినూత్నంగా నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరం కూడా ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ఆలోచన చేయాలి, ఆయన మన జీవితంలో ఏ విధంగా ప్రేరణ పొందాలి అనే ఒక లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. స్థానిక ప్రసాద్ ఆదిత్య మాల్ వేదికగా స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి ఫ్యాషన్ షో పోస్టర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఎం ఈవెంట్స్, న్యూస్ అండ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షో పోస్టర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ రాజమండ్రిలోని యువతి యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ భారీ ఫ్యాషన్ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోడలింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన వేదిక అని, గతంలో ఏలూరులో విజయవంతంగా నిర్వహించిన స్ఫూర్తితో ఇప్పుడు రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని, ఆసక్తి గల వారు తమ పేర్లను 9949040707 నంబర్కు ఫోన్ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే ఆడిషన్స్ నిర్వహించి ఫైనల్ షోకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రసాద్ ఆదిత్య
మాల్ మేనేజ్మెంట్ శరత్, హర్షలకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. Priyanka is on dais. Deepu garu and Red Eye Rex. కొంచెం డిస్టెన్స్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నెంబర్ 9949040707 ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే కాంటాక్ట్స్ అండ్ డీటెయిల్స్ అని మీకు చెప్తారు. ఎలా మీకు ఆడిషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఫైనల్కి రావాలని మీకు దగ్గర ఉండి ద స్టార్ ఐకాన్ ఆఫ్ రాజమండ్రి. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణనగర్ సత్యసాయి భజన మండలి కన్వీనర్ గంటా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భజన మండలి భక్తులు విచ్చేసి హనుమాన్ చాలీసా కార్యక్రమంలో పాల్గొన్నారు. చివర్లో శ్రీ సత్యసాయి సేవా సంస్థల సబ్ జోన్ కన్వీనర్ సత్యనారాయణ దంపతులు స్వామివారికి మహామంగళ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ సమితి సభ్యులు శర్మ దంపతులు, బాల వికాస్ గురువులు సీతారామయ్య, మాధవి దంపతులు, రామకృష్ణ విశ్వేశ్వరరావు దంపతులు, మహిళా యూత్ కోఆర్డినేటర్ వి స్వర్ణ బిందు, జెంట్స్ యూత్ కోఆర్డినేటర్ వి దినేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి భక్తులు, కాలనీవాసులు ప్రపంచంలో శాంతిని ప్రసాదించమని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిని వినయపూర్వకంగా వేడుకున్నారు. ఈ కార్యక్రమం సమితి కన్వీనర్ ఎస్వివి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో జరిగింది. రాజమహేంద్రవరం తిలక్ రోడ్లో ఉన్న పల్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పాతగూడూరి శ్రీనివాస్ ఆసుపత్రిలో సోమవారం కార్డియాలజీ వైద్యుల బృందం టీమ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధునాతన యంత్రాలతో వైద్యం అందించే విధానాన్ని వివరించారు. వాయిస్ 11 ఈ సందర్భంగా పల్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవిగో బోస్టన్ సైంటిఫిక్ మెషిన్, కార్డియాక్ క్రిటికల్ యూనిట్ ఇన్క్లూడింగ్ డయాలసిస్ యంత్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నగరానికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు ఏవి సుబ్బారావు, ఏ నాగేశ్వరరావు, టీవీఎస్ శివకుమార్, ఏఎన్ఎస్ రామరాజు, విజయభారతి, చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎండి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ విచ్చేశారు. వారికి ఆసుపత్రి కార్డియాలజిస్టుల బృందం డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరు, డాక్టర్ వంశీ కృష్ణరాజు కోసూరు, డాక్టర్ సాజిద్ కిషన్ గొల్లపల్లి స్వాగతం పలికారు. ఈ అధునాతన యంత్ర వైద్య పరికరాల ద్వారా చికిత్స అందించే విధానాన్ని వివరించారు. పల్స్ ఆసుపత్రిలో గుండె వైద్యానికి అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల బృందం 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ సేవలను ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాల పనులకు శ్రీకారం చుట్టాం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. లేబర్ కోడ్లు అమలు చేయకుండా ప్రతిఘటించాలి సిఐటియు జిల్లా మహాసభలో వక్తల పిలుపు. సీఎం చంద్రబాబు నిడదవోలు రాక ఏర్పాటు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం 8వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళా బిల్లుల్లో బీసీ కోటా కల్పించాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.